నమస్కారం. సాగర్ సాక్షి న్యూస్. కాకినాడ జిల్లా కరప మండల పరిధిలోని వలసపాకల గ్రామంలోని క్రీడా మైదానం ఆవరణలో క్రికెట్ కార్నివల్ వీసీపీ సీజన్ 4 పోటీలు ఘనంగా ముగిశాయి. గత వారం రోజులుగా ఎంతో ఉత్సాహంగా అభిమానుల హర్షధ్వానాల మధ్య ఆసక్తికరంగా ఈ పోటీలు సాగాయి. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో డైనమిక్ బాయ్స్ జట్టు తమ ప్రత్యర్థి అయిన ఎస్క్రేసియన్ లెజెండ్స్పై భారీ విజయాన్ని సాధించింది. విజేత జట్టుకు ట్రోఫీని మాజీ సర్పంచ్ పోలిశెట్టి తాతీలు, సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ హరీష్, స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్లు అందజేశారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ కరప మండలంలో క్రికెట్ ప్రేమికుల సంఖ్య ఎక్కువన్నారు. ప్రతి సంవత్సరం కరప గ్రామంలోని హైస్కూల్ గ్రౌండ్లో సంక్రాంతి సందర్భంగా జిల్లా స్థాయి టోర్నమెంట్లు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ విధమైన క్రీడల నిర్వహణకు మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన తెలిపారు. అలాగే వలసపాకల గ్రామంలో క్రికెట్ అభివృద్ధి కోసం స్వయంగా నెట్లు, పోల్స్, ఆస్ట్రాటర్ప్ అందించనున్నట్టు ఆయన హామీ ఇచ్చారు. ప్రాక్టీస్కు గ్రౌండ్ ఏర్పాటుకు సర్పంచ్ స్థలం చూపించి స్థలాన్ని శుభ్రపరిచి గ్రౌండ్ హైట్ చేయిస్తే తమ సహకారం ఖచ్చితంగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ సీజన్ 4ను అద్భుతంగా నిర్వహించిన శ్రీనివాస్ మాస్టర్, జెమిని, కౌశిక్, సతీష్, గణేష్, జాన్, ఆశీష్, సాయి, ప్రసన్న, బన్నీ, సుధీర్, చందు, మిగిలిన ఆటగాళ్లు, అభిమానులు, గ్రామ నాయకులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వలసపాకల సర్పంచ్ వాసంశెట్టి రామారావు, కరప సర్పంచ్ సాదే ఆశాజ్యోతి, వాకాడ మాజీ ఉప సర్పంచ్ దూడల నారాయుడు, సాదే లోహిత కుమార్ తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ గారు హరీష్ రావు గారికి, అలాగే వాళ్ళ మిత్రులు వీరబాబు గారికి, కరప సర్పంచ్ గారికి, తాతీలు గారికి, అందరికీ ఇక్కడ ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటాం. అయితే ఏంటంటే ఈరోజు సానా ఫౌండేషన్ చాలా ముఖ్యం మన కరపకి. ఎందుకంటే సానా సతీష్ గారు ఈరోజు ఎంపీగా కాకుండా తర్వాత ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీగా ఉండటం చాలా మంచిది. ఆయన ఉద్దేశం కూడా రూరల్ అంటే చుట్టుపక్కల గ్రామాలు వస్తాయి. ఆ రూరల్ గ్రామాల నుంచి డెవలప్మెంట్ చేసి మంచి ఆటగాళ్ళని తీసుకుని సహకరించాలనే ఉద్దేశం ఎంపీ గారికి ఉంది. అదేవిధంగా మన కరపను కూడా ప్రత్యేక దృష్టి పెట్టి డెవలప్ చేస్తారని కోరుకుంటూ డెవలప్ చేయాలని సారా ఫౌండేషన్ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. కరప ఎప్పుడో ఒక దగ్గర 40 years నుంచి క్రికెట్ టోర్నమెంట్స్ పెడుతూ రెగ్యులర్గా ఇక్కడ కరప టోర్నమెంట్ చాలా బాగా చేస్తారు. నాకు ఈ పొంగల్లో మన సంక్రాంతికి కరప టోర్నమెంట్ జరిగినట్లుగా ఎక్కడ జరగదు. ఎందుకంటే వీళ్ళందరూ ఊరందరూ కలిపి చేస్తూ ఉంటారు. ఇలాగ మన తాతీలు గారు, మధువీరేష్ వీళ్ళందరూ ఎప్పటి నుంచో కరప అంటే సంక్రాంతిలో పెద్ద టోర్నమెంట్లు కూడా చేశారు. వీళ్ళు ఇక్కడ డిస్ట్రిక్ట్ కూడా టోర్నమెంట్ 3 times చేశారు. ఈ మళ్ళీ మన కరప సైడ్ కూడా డెవలప్ అన్నది అంటే మనకి ఉన్న క్రికెట్లో మెయిన్ నెట్స్ ప్రాక్టీస్ ఉండాలి. ఆ నెట్ ప్రాక్టీస్కి ఇక్కడ మన వలసపాకల్లోని మన సునీల్ చెప్పినట్టు ఇక్కడ నెట్స్ ప్రాక్టీస్కి మనం యాష్వేటర్ పెట్టి నేను చేయిస్తానంటే అక్కడ అలాగే కరపలో కూడా నెట్స్ ఉన్నాయి. దాన్ని మళ్ళీ మన తాతీలు వాళ్ళందరూ ఉంటే నెట్స్ వేయించి మళ్ళీ యాష్వేటర్ వేస్తే అక్కడ కూడా రెగ్యులర్ ప్రాక్టీస్ చేసుకుని వీళ్ళందరూ కాకినాడకు వస్తే మెయిన్ ఇక్కడ మన సతీష్ బాబు గారు ఆంధ్ర సెక్రటరీ అవ్వడం వల్ల మనకి ఈస్ట్ గోదావరిలో చాలా మందికి అదృష్టం. అది మన వాళ్ళు ఎవరైనా ప్లేయర్స్ ఉన్నారంటే ఈరోజు కంపల్సరీ సతీష్ గారి ద్వారా మన మంచి స్టాండర్డ్లోకి డిస్ట్రిక్ట్ కానీ స్టేట్ కానీ ఆయన ఉన్నప్పుడు మన కాకినాడని ఆయన కంపల్సరీ డెవలప్ చేస్తున్నారు. మనకి త్వరలో కూడా మన కాకినాడలో స్టేడియం కూడా వస్తుంది. మన కరపలో కూడా మనకున్న గ్రౌండ్ కూడా కరపలో కూడా నేను సతీష్ బాబు గారితో కూడా చెప్పాను, కరప గ్రౌండ్ కూడా చేయిస్తారు. నెక్స్ట్ పండగకి మళ్ళీ కరప గ్రౌండ్కి మన కంపల్సరీ ఉన్న అక్కడ తాతీలు గారు చెప్పినట్టుగా కొంచెం హైట్ వేయాలండి. అది ఇంకేమన్నా డ్రైన్ ఉంటే మీకు కరపలో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుండేలాగా ఇక్కడ వలసపాకలో ఉన్న ఈ చుట్టుపక్కల వలసపాకలో ఉన్న కుర్రలకు కూడా వాళ్ళందరూ ప్లేయర్స్ కూడా మన యాషాటర్తో అక్కడ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసేలాగా ఈ ముందు మళ్ళీ నెక్స్ట్ సతీష్ బాబు గారు వచ్చే టైంకి ఇక్కడ ఒక ఏదైనా మినీగా కరపనే హై స్కూల్ని చేద్దాం. అంటే మనకి ఇక్కడ ఉన్న చోట్లలో మనకి గ్రౌండ్ ఫెసిలిటీస్ లేదండి. మరి ఎవరైనా ఉన్న స్థలాన్ని ఏదైనా వస్తే మాత్రం నేనైనా ప్రైవేట్గా అయినా సరే మన సానా ఫౌండేషన్ ద్వారా నేను చేస్తాను. మనకి ఎప్పటి నుంచి కరప నుంచి చాలామంది ప్లేయర్స్ ఆడాలి, కానీ వాళ్ళంటే కొన్ని సదుపాయాలు లేకపోవడం వల్ల కొంచెం మళ్ళీ ఇక్కడ నెట్స్ సరిగ్గా ప్రాక్టీస్ చేయడం వల్ల అవ్వట్లేదు. వీళ్ళందరూ చాలా పెద్ద ప్లేయర్స్ ఉన్నారు ఇక్కడ. నెక్స్ట్ టైం వీళ్ళ దగ్గర నుంచి కూడా ఒక IPL కానీ మన ఇండియా క్రికెట్ ఆడాలన్నది నా కోరిక. వీళ్ళందరూ దానికి ఆడతారని నా ఉద్దేశం అండి. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం మా సాగర సాక్షి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.